హాయ్ అక్క. రేపు మనకి రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏంటిది? జెండా వందనం. ఏమంటున్నావు? జెండా వందనం. జెండా వందనం. సరే, జెండా వందనం ఎందుకు జరుపుకుంటారు? స్వతంత్రం వచ్చింది కాబట్టి. స్వతంత్రం వచ్చింది. బాగా చెప్తారా? మరి ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే అని కూడా ఉంటుంది మనకి. సో ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? అసలు ఏం చేస్తారు ఆ రోజు? జెండా ఎగరేసారు. ఇంకా ఇంకా బిస్కెట్లు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు. నువ్వు చాక్లెట్ బిస్కెట్ల కోసం వెళ్తున్నావా, జెండా ఎగరడం కోసం పోతున్నావా? జెండా ఎగరేసి జెండా ఎగరని చాక్లెట్ బిస్కెట్ తీసుకోను అయితే. తీసుకుంటాం. మరి జెండా ఎగరని ఇంకన్నా రెండు నువ్వు ఎగరేస్తావా? ఎవరు ఎగరేస్తారు? స్కూల్లో టీచర్. ఫుల్ డే ఉంటుందా మీ స్కూల్? సరే, కొంతమంది ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ చూపిస్తాను. దాంట్లో మీకు ఎంతమంది తెలుసో నాకు చెప్పాలి, ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఇందులో మీకు ఎంతమంది తెలుసా? గాంధీ తాత ఏం చేసిండు అనుకుంటున్నారు మీరు? పోరాడి. ఏం పోరాడిండు? దేశం కోసం. దేశం కోసం పోరాడి. మరి ఇంకెవరు తెలుసు? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్, భగత్ సింగ్. అంటే మనకి అదే నువ్వు అనుకున్న గబ్బర్ సింగ్ ఏం చేసిండు అనుకుంటున్నావు? పోరాడినాక పోరాడి. ఇంకెవరు తెలుసు నీకు? ఇంకా అంబేద్కర్. ఎవరు అంబేద్కర్? బాబా అంబేద్కర్. బాబా అంబేద్కర్ ఏం చేశాడు? కోట్లగా గెలిచాడు, హైకోర్టులో గెలిచాడు. హైకోర్టులో గెలిచాడు. మీకోసం హైకోర్టులో గెలిచాడు. మన కోసం నేను కూడా ఉన్నానా? ఇంకెవరు తెలుసు? ఏం తెలియదు కదా పాపం. తెలీదా? తెలుసా? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడు? పోరాడి. అందరు పోరాడిరు. ఎవరితో పోరాడారు? బ్రిటిష్ వాళ్ళతో. ఏమని పోరాడారు? అంటే ఫైటింగ్ చేశారు. జాకీ జాన్ లాగా. మనకి స్వతంత్రం రాలేదు. ఓకే, ఇంకెవరు తెలీదా మీకు ఇందులో? ఓకే, సో రేపైతే మీరు చాక్లెట్లు బిస్కెట్ల కోసం పోతారు. ఎంత నిజంగా చెప్పండి, ఎవరు చాక్లెట్ బిస్కెట్ల కోసం పోతారు, ఎవరు స్కూల్కి పోతారు? అక్కడ రేపు నా బర్త్డే ఉంది కాబట్టి పోతాను. నీ బర్త్డే ఉంది కాబట్టి అంటే నువ్వు అందరికి చాక్లెట్స్ ఇస్తావా? డబల్ చాక్లెట్స్ వచ్చారా మీకు? థ్యాంక్ యూ రా.